వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఇనిషియల్ గా స్క్విడ్ గేమ్ 1 చూసినప్పుడు దాని మీద ఒక మంచి ఒపీనియన్ ఉండే, అరే మంచి సిరీస్ అని ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. బట్ ఎప్పుడైతే సీజన్ 2 అనౌన్స్ చేసి రిలీజ్ చేశారో ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యా. అసలు స్క్విడ్ గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక సీజన్ 3 అనౌన్స్ చేసినప్పుడు ఏముందిలే, దాన్నే ల్యాగ్ చేశారు కదా, దాన్నే ఇంకా ల్యాగ్ చేసి కంటిన్యూ చేసి ఫినిష్ చేస్తారు అనుకున్నా. బట్ సీజన్ 3 చూసాక మాత్రం హ్యాండ్స్ అప్. సీజన్ 1 నాకు ఏ రేంజ్ లో అయితే నచ్చిందో సీజన్ 3 అదే రేంజ్ లో నచ్చింది. సీజన్ 1 అనేది మనకి ఎంటర్టైన్మెంట్ వేలో గేమ్స్ వైజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ సీజన్ 3 అనేది ఫుల్లీ ఎమోషనల్ అండ్ డ్రామాటిక్ వేలో అనిపించింది. అండ్ సీజన్ 3 లో గేమ్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాలి. సీజన్ 2 లో ఒక గేమ్ తప్పనిచ్చి మిగిలిన 2 గేమ్స్ రొటీన్ గేమ్స్ లా అనిపించినాయి. సో అది పక్కన పెట్టేస్తే సీజన్ 3 అనేది ఫుల్లీ ఎమోషనల్ డ్రామాటిక్ వేలోనే వెళ్తూ గేమ్స్ వైజ్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మాత్రం ఫుల్ గా బిల్డ్ చేసిందని చెప్పాలి. అండ్ వీటిలో ప్లేయర్స్ ఇంకా ఇన్డెప్త్ గా వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంకా డీప్ గా చూపించారు. అండ్ ఈ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ చూసాక స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆడుకోకుండా ఉండాలి ఫస్ట్, అది మెయిన్ ప్రియారిటీ. అంత ఏడుపు వస్తుంది లాస్ట్ ఎపిసోడ్ అయితే. హీరో లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, వీఆర్ నాట్ హార్సెస్, వీఆర్ హ్యూమన్స్ అని. అంటే మేము గుర్రాలం కాదు, మేము మనుషులమని. అండ్ యాక్చువల్గా బెట్టింగ్స్ అనేవి గుర్రాల మీద కాచుకోండి, మాలాంటి మనుషుల మీద కాదని హీరో లాస్ట్ ఫైనల్గా ఒక డైలాగ్ చెప్తాడు. అక్కడ ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతాం. మన ఫేవరెట్ క్యారెక్టర్స్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటే ఏం చెప్తాం చెప్పండి, అలా ఏడ్చుకుంటూ ఉండాలి. అక్కడ నేను బాగా కనెక్ట్ అయిపోయాను ఫుల్గా. అండ్ ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మన 456 ప్లేయర్, మన హీరో ఎవరైతే ఉన్నారో ఇంకా డీప్గా నచ్చేస్తాడు అందరికీ. సీజన్ 1లోనే మ్యాక్సిమం అందరికీ నచ్చాడు, బట్ దీంట్లో మాత్రం ఇంకా నచ్చేస్తాడని చెప్పాలి కంప్లీట్ అయిపోయాక. అండ్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి ఎమోషనల్గా. అండ్ వాళ్ళు చనిపోతున్నప్పుడు కూడా మనం ఫీల్ అవుతాం. సీజన్ 1లో కూడా మనకి ఆ ఎమోషన్ కనెక్ట్ అవుద్ది. మనకు కావాల్సిన ప్లేయర్, ఇష్టమైన ప్లేయర్ చనిపోతుంటే ఏదో అనిపించేది. సీజన్ 2లో అలా అనిపించలే, ఆ గొమ్మని చంపేయండిరా బాబు అనిపించేది. అండ్ సీజన్ 3 విషయానికి వచ్చేస్తే ఆ ప్లేయర్ మీద మనకు సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయ్యేలా చేసి చంపడం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్ కి. అండ్ ఇక ఫైనల్ గా సీజన్ 3తో మొత్తం స్క్విడ్ గేమ్ ఎండ్ అయిపోయినట్టే అని చెప్పేసి కంప్లీట్ చేశారు. లాస్ట్ లో చిన్న హింట్ ఇచ్చారు కానీ అదంత పెద్ద నెక్స్ట్ సీజన్ క్రియేట్ చేసేంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సీజన్ 3తో అయితే స్క్విడ్ గేమ్ ఫినిష్ అయిపోయినట్టే. ఫైనల్ గా అలా స్క్విడ్ గేమ్ అనేది క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఒక మంచి పాసిబుల్ వెబ్ సిరీస్ తో కంప్లీట్ చేశారని చెప్పాలి. అండ్ సెకండ్ సీజన్ చూసి అరే ఏం సిరీస్ రా బాబు అనుకున్నాను. బట్ థర్డ్ సీజన్ చూసాక హ్యాండ్స్ అప్. ఎందుకంటే సీజన్ 2లో ఏం లేదు, మొత్తం డొల్లే, ల్యాగ్ చేసి వదిలారు. అండ్ థర్డ్ సీజన్లో మాత్రం ఫుల్లీ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఎపిసోడ్లో మ్యాటర్ ఉంది. నాకు తెలిసి ఈ సీజన్ 2, సీజన్ 3 మొత్తం రఫ్గా కట్ చేసుకుని ఒక సీజన్లా తీసి 13 ఎపిసోడ్స్ ఉంటాయి, దాంట్లో 7, దీంట్లో 6, ఓవరాల్గా ఒక 10 ఎపిసోడ్స్ కుదించేసి తీసేయచ్చు. ఈజీగా 2-3 ఎపిసోడ్లు లేపేయచ్చు సెకండ్ దాంట్లో. అండ్ ఇక యాక్టింగ్ పరంగా మా 456 అలాగే మిగిలిన ప్లేయర్స్ అందరూ బాగా చేశారు. సో యాక్టింగ్ వైజ్ మనం పేరు పెట్టాల్సింది ఏమీ లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. అండ్ ఇక సినిమాటోగ్రఫీ, క్వాలిటీ, వీటి గురించి మనం ఏం మాట్లాడతాం కొరియన్ డ్రామాస్ దగ్గర. సో వాటి గురించి ఏం మాట్లాడడం. ఓవరాల్గా నాకైతే స్క్విడ్ గేమ్ సీజన్ 3 చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సో కొంచెం సీజన్ 2 ఓపిక పడితే సీజన్ 1 to సీజన్ 3 హిలీరియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఎవరూ మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.